శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వారిద్దరూ ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు అవుతాడు. కుచేలుడు పేదరికంలో ఉండి తన కుటుంబాన్ని పోషించలేక కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు కుచేలుడు భార్య శ్రీకృష్ణుని సహాయం కోరమని చెబుతుంది. కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుని సహాయం అడగడానికి సంకోచిస్తాడు గాని శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళక తప్పలేదు. కుచేలుడు శ్రీకృష్ణునికి బహుమానంగా అటుకులు మూట కట్టుకొని ద్వారకకు బయలుదేరాడు. కుచేలుడు ద్వారకకు చేరిన విషయం కాపలాదారు ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కుచేలుని గట్టిగా కౌలిగించుకున్నాడు. కుచేలుని రాజ్యభవనంలోకి తీసుకుని వెళ్లి శ్రీకృష్ణుని సింహాసనం మీద కూర్చోబెట్టి కుచేలుడి పాదాలను కడిగాడు. శ్రీకృష్ణుడు కుచేలుడితో సంతోషంగా మాట్లాడుతూ నా కోసం ఏదైనా కానుక తెచ్చే ఉంటావు కదా, చూపించు అని కుచేలుని అడిగాడు. కుచేలుడు తెచ్చిన అటుకులు శ్రీకృష్ణుడు ఒక పిడికిలి అటుకులు తినగానే 10 తరాలు తినడానికి కావాల్సినంత ఐశ్వర్యం, భక్తి, జ్ఞానం కుచేలునికి ప్రసాదింపబడ్డాయి. శ్రీకృష్ణుడు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా తన బీద స్నేహితుడు అతిథికి మర్యాద చేసి అతని కష్టాలు తీర్చాడు.